శ్రీ సాయినాథాయ నమః. దాసగణు మహారాజు. దాసగణు పూర్తి పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. ఇతడు షోలాపూర్ జిల్లా సతారా గ్రామంలో సాధారణ పోలీసుగా ఉద్యోగం చేసేవాడు. ఇతనికి డబ్బు అంటే చాలా ఆశ. కానీ దురదృష్టవశాత్తు ఏ ప్రమోషన్ లేకుండానే పనిచేస్తున్నాడు. షిరిడీలో సాయిబాబా పేరు విన్నాడు. ప్రమోషన్ వస్తే దక్షిణ సమర్పిస్తాను అన్నాడు. నానాసాహెబ్ చందోర్కర్ కోరికపై షిరిడీకి వచ్చాడు. సాయిబాబా చూసి నవ్వారు. శ్యామతో, ఈ దాసగణకు ప్రమోషన్ కావాలిట వచ్చాడు అన్నారు. ఆశ్చర్యపోయాడు శ్యామ. అదేమిటి బాబా, అతని పేరు దాసగణు కాదు, గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే కదా, ఒక పోలీస్ కానిస్టేబుల్ మాత్రమే అన్నాడు. బాబావారు శ్యామతో, అంతా నాకు తెలుసు, త్వరలోనే తెలుసుకుంటావులే అన్నారు. ఇంతలో గణపతిరావు బాబావారికి నమస్కరించాడు. బాబావారు నవ్వుతూ, ప్రమోషన్ కావాలా అన్నారు. అవును బాబా అన్నాడు గణపతిరావు. నీ పోలీస్ స్టేషన్ సమీపంలో బందిపోటు దొంగతనం జరుగుతుంది, ఆ దొంగను పట్టుకో, నీకు వెంటనే డైరెక్ట్గా సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వస్తుంది అన్నారట సాయిబాబా. చాలు బాబా, మీ ఆశీస్సులు చాలు బాబా అని వెళ్ళి తన ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. బాబావారు చెప్పినట్లుగానే 3 నెలల్లోగానే సతారా పోలీస్ స్టేషన్ సమీపంలో బందిపోటు దొంగతనం జరిగింది. ఆ బందిపోటును పట్టుకునే బాధ్యత కూడా గణపతిరావుకే లభించింది. వెంటనే బందిపోటును పట్టుకోవాలని కొండల్లోకి వెళ్ళాడు. తాను నిజంగా సబ్ ఇన్స్పెక్టర్ని అవుతాను కదా అని పొంగిపోతున్నాడు గణపతిరావు. వెనుక నుంచే వచ్చాడు బందిపోటు. గణపతిరావును నేలపై పడుకోబెట్టి ఒక్క గుద్దాడు. బందిపోటు బాబా బాబా అని అరిచాడు గణపతిరావు. ఇంటి వాడిని చంపడమా, లేని పాపం మనకెందుకని వెనక్కి వెళ్ళిపోయాడు ఆ బందిపోటు. ఉద్యోగంలో ప్రమోషన్ మాట దేవుడెరుగు. బాబా బాబా అని కేకలు పెట్టకపోతే ఏమయ్యేవాడో బాబాకే తెలియాలి. ఆ గండం నుంచి గట్టెక్కిన గణపతిరావు వెంటనే షిరిడీకి వెళ్ళాడు. బాబా, నాకు అసలు ఉద్యోగం వద్దు బాబా, ఉద్యోగానికి రాజీనామా చేశాను అన్నాడు. జీవితాంతం నీ లీలల హరికతాగానం చేసుకుంటూ నీ సేవలోనే గడుపుతాను అన్నాడు. సాయిబాబా వారు గణపతిరావుని చూసి, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, నేను ముందుగా చెబితే వినరు కదా, సరేలే ఇలాగే వెళ్తావా అంటూ పోలీస్ దుస్తులు ఊడబెరికి పట్టుబట్టలు కట్టిపెట్టి నారదీయ పద్ధతిలో చెయ్యాలి. ఈ రోజు నుంచి నీ పేరేమిటో తెలుసా? గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. కాదు దాసగణు అని పిలువబడతావు అని దీవించారు బాబా. అప్పుడు శ్యామకు తెలిసింది, గణపతిరావు సహస్రబుద్ధేను చూసి దాసగణు అని ఎందుకు షిరిడీలోనే ఆనాడు అన్నారు, అతని పేరు పెట్టారు అని. అప్పుడు శ్యామకు అర్థమైంది, గణపతిరావు సహస్రబుద్ధేకు దాసగణు అని పేరు పెట్టాలని అంతరార్థం. ఓం శ్రీ సాయినాథాయ నమః.